హలో గైస్, అయితే మరి రాజాసాబ్ టీజర్ ఎప్పుడు వస్తుంది? అసలు ఏంటి మారుతి బతికే ఉన్నాడా అసలు లేదా? అసలు ఫ్యాన్స్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనమాట. సో అంటే ఒక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సో ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఆయన ఫ్యాన్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో ఎందుకంటే సలార్ అనేది రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ కన్నా దాటేసింది. సో ఈ గ్యాప్లో మనకు వచ్చింది ఏంటి అంటే అట్లీస్ట్ ఆ గ్లిమ్స్ అనేది ఒకటి వచ్చింది బర్త్డే అని చెప్పి, దానికి తప్పించి ఈ రోజు దాకా కూడా యాక్చువల్గా ఈ టైం సినిమా రిలీజ్ కూడా అయిపోవాల్సిందే. ఇప్పటి వరకు కూడా అసలు ఏంటి రిలీజ్ డేట్ ఏంటి, సాంగ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, అసలు ఏం అప్డేట్లు లేవన్నమాట. ఫ్యాన్స్ అయితే ఇంక నిజంగా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గైస్. సో ఇందులో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇదొక హర్రర్ మూవీ అని చెప్తున్నారు. సో ఒక స్టార్ హీరో హర్రర్ మూవీ తీయడం ఏంటి అని ఫస్ట్ డౌట్ అయితే నాకైతే రైజ్ అయిందనమాట. సో ఎందుకు అంటే ఇంతకుముందు రజనీకాంత్ గారు కూడా ఒక ప్రైమ్ టైంలో ఉండేటప్పుడు చంద్రముఖి అని చెప్పి ఒక సినిమా అయితే తీశారు. ఒక బ్లాక్ బస్టర్, ఈవెన్ ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్గా కూడా నిలిచిందనమాట. మరి ప్రభాస్ గారు సలార్ లాంటి ఒక మ్యాసివ్ ర్యాంపేజ్ సినిమా, దాని తర్వాత మారుతి గారితో సినిమా అనగానే భయం వేసింది చాలామందికి. బట్ ఆ స్టోరీ ఏంటంటే హర్రర్ అని చెప్తున్నారు. సో అక్కడ ఏంటంటే మళ్ళీ ఎక్కడో మేబీ ఏదైనా మ్యాజిక్ జరగొచ్చేమో అనేది హోప్ అయితే స్టార్ట్ అయిందనమాట. బట్ గ్లిమ్స్ చూసినాక మళ్ళీ ఏదో కొంచెం వింటేజ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఇంకేది డార్లింగ్ రోజుల్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక లవ్ స్టోరీ కూడా పెడుతున్నాడు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. అలాగే తమన్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది 6 సాంగ్స్ ఉంటాయి, సో ప్రభాస్ గారు డ్యాన్స్ నెంబర్ కూడా ఉంటుంది అని చెప్పి అయితే మనకు ఇన్ఫామ్ చేశారనమాట. అయితే యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించిన టీజర్ ఆల్మోస్ట్ 1 minute 30 seconds ఉండేటట్టు, సో కంప్లీట్ వరల్డ్లోకి తీసుకెళ్ళలేదు గైస్. ఇంతకు ముందు వచ్చిన టీజర్ కాదు, ఒక ఫ్రెష్గా డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ. అయితే లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రభాస్ గారు బిజీగా ఉన్నారు, మారుతి గారు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, లాస్ట్ షెడ్యూల్ పనులు వీటితో బిజీగా ఉన్నారనమాట. సో చూడాలి ఏ రోజు వస్తుంది ఏంటి అని చెప్పి నేను కూడా చాలా వెయిటింగ్ అనమాట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం జూన్ ఎండింగ్ కల్లా మనకైతే టీజర్ పడే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఈ సంవత్సరంలోనే వస్తుంది గైస్, 2026 అయితే అసలు వెళ్దు. ఈ ఇయర్లోనే మనకైతే సినిమా అయితే రిలీజ్ అవుతుంది, 100% రాసి పెట్టుకోండి. సో చూద్దాం, దానికి సంబంధించిన అప్డేట్లు చాలా ఉన్నాయి గైస్. మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.